నామంలో లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం. నువ్వు మా రక్షకుడుగా, మా ప్రభుడుగా, మా కేడముగా, మా ఆశ్రయముగా, మా దుర్గముగా, మా నీతికి ఆధారభూతుడుగా నువ్వు మాకు దొరికినందుకు నీ వందనాలు. ఈ పాదాలకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి ప్రభువు యేసుక్రీస్తు నామములో నీ పునరుద్ధరణ శక్తితో, నీ పునరుద్ధరణ బలంతో మళ్ళీ తిరిగి మమ్మల్ని పునరుద్ధాలుగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఎంతోమందికి లేని భాగ్యం, ఎంతోమందికి లేని ధన్యత నేడు మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీ వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. శారీరకంగా మేము బ్రతకడానికి శారీరకమైన ఆహారం అవసరం. నాయన అదేవిధంగా ఆత్మీయంగా నీ సన్నిధిలో దినదినం అభివృద్ధి చెందాలంటే ఆత్మీయమైన నీ జీవాహారం మాకు అవసరమై ఉంది. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, నెమ్మదిలో బాధల్లో నెమ్మది కలిగించేది. అటువంటి వాక్యాన్ని నీ ప్రియబిడ్డలమైన మేము, మా పితరులు అపోస్తులైన పౌలు గారు చెప్పిన క్రమంలో అపోస్తులు 2:42 ప్రకారంగా అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విచ్చుటేందును, ప్రార్థన చేయటేందును ఎడతెగక ఉండడానికి గల కారణం, మీలో స్థిరమైన బలం పొందుకోవడానికి గల కారణం ఈ 4 స్తంభాల యొక్క పునాది. ప్రభువా, ఈ 4 స్తంభాల యొక్క పునాదిలో మేము జీవించాలంటే బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన, ఈ వారంలో ఏది మేము పోగొట్టుకోకుండా మేము ఎంత దూరం ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీ సన్నిధి అంటే భయభక్తులు కలిగి నేను జీవించేవారుగా, అనేక మందికి మాదిరికరముగా, అనేక మందిని నీ సన్నిధిలో మేము తోడుకొచ్చేవారుగా ఉండటానికి నువ్వు మాపై చూపించిన నీ కృపాత్మను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. మా ప్రియబిడ్డలు నాయన ఆయా ప్రాంతాల నుంచి క్షేమకరం ప్రయాణం దయచేసి నీ సన్నిధిలో చేరుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. నీ సన్నిధి నుంచి ఆశ నన్ను భక్షిస్తుందని, ఆ విధంగా నీ మందిరంలో మేమందరం కొద్దిసేపు నేను స్తుతించే భాగ్యం అనుకున్న అయోగ్యమైన దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, పూర్ణాంగీకారానికి యోగ్యుడు. అందుకొరకు నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ సాయంకాలం వేళలో నీ పాదాలు పట్టుకుంటూ జరగబోతున్న ఈ బైబిల్ స్టడీ విషయంలో నీ బిడ్డని నిలబెట్టుకోండి. పాటలందును నువ్వు మహిమపరచబడు ప్రభు. అదేవిధంగా నీ బిడ్డను బలపరచుకో. మేమందరం బలహీనం అని ఒప్పుకుంటూ బలమైన నీ చేతుల కిందకు మేము వస్తున్నాం. నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి. నీకు నీవే మహిమ ఘనత ఆరోపించుకోమని ప్రార్థన చేస్తూ నన్ను మమ్మల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటూ ప్రభు నీ నామమున స్తుతించి ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. చిన్న చిన్న పిల్లలారా డాడీ మమ్మీకి లోబడి జీవించాలి, తాత అవ్వలకు లోబడి జీవించాలి. చిన్న చిన్న పిల్లలారా డాడీ మమ్మీకి లోబడి జీవించాలి, తాత అవ్వలకు లోబడి జీవించాలి. అబ్రహాము 100 వయసులో ఇస్సాకు తండ్రి ఆయను. అందమైన బాలుడిగా ఇస్సాకు పెరిగి పెద్దనే తనని బలియేయుగా దేవుడు అడిగేనుగా. అబ్రహాము
పిల్లలారా డాడీ మమ్మీకి లోబడి జీవించాలి, తాత వాళ్ళకు లోబడి జీవించాలి. మోరియా పర్వతముపై ఈసాకుని తీసుకెళ్ళెను, బలియుగ పర్వతముపై ఇద్దరు ఎక్కి వెళ్ళనే, గుర్రపిల్ల ఎక్కడనే ఈసాకు అడిగెను, దేవుడు ఇచ్చుననే అబ్రహాము బదులిచ్చెను. చిన్న చిన్న పిల్లలారా డాడీ మమ్మీకి లోబడి జీవించాలి, తాత అవ్వలకు లోబడి జీవించాలి. బలిపీఠముపై ఈసాకుని పాలుట పెట్టి కత్తి పట్టి చేయి పైకెత్తెను, దేవుడు వాగ్గువనెను, బిడ్డపై చేయి వేయద్దు, గొర్రె పిల్ల అదిగో అనెను. లోబడిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించే. చిన్న చిన్న పిల్లలారా డాడీ మమ్మీకి లోబడి జీవించాలి, తాత అవ్వలకు లోబడి జీవించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుల నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధురమమం. పాపము పోవును, భయమును పోవును, పాపమును పోయును, భయమును పోరును, పరము సంతోష భక్తునిచ్చును, పర సంతోషము భక్తునొచ్చును. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధురమం. సాతాను సర్వమును జయించిన నామం, సాతాను గనును జయించిన నామం, శాపవిమోచనను నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధురమమం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధురమనం. కుష్ఠరోగముట్టినం తక్షణమే నామం, కుష్ఠరోగను ముట్టినాము తక్షణమే నామం, శక్తి నామం. నీళ్ళు మీద నడిచినాము, గాలి తుఫానులు నడిచిన నామం, నీళ్ళు మీద నామం, గాలి తుఫానులను నడిచిన నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధురమమం. చచ్చినలను లేపిన నామం, నిత్య జీవము ఇచ్చనామం. చచ్చినలను లేపిన నామం, నిత్య జీవము ఇచ్చినామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం.
యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. సమాధిని గెలిచిన యేసయ్య నామం, సమాధిని గెలిచిన యేసయ్య నామం, మరణము గెలిచిన క్రీస్తు నామం, మరణము గెలిచిన క్రీస్తు నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. నిన్ను నేడు మరణి నామం, నిన్న నేడు మారని నామం, సైన్యాధిపత్యగు క్రీస్తు యేసు నామం, సైన్యాధిపత్యగు క్రీస్తు యేసు నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే, వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధ
కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో కరువు సీమలో సిరులొలికించెను నీ వాక్య ప్రవాహము గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా వర్ణింపనాతరమా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చినవి విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయలో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములునే ప్రకాశించనా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారికి ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటలు ప్రకాశింపజేయుదువు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నేనే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా
నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా.
అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వరించిన దైవమా, వసించే భాగ్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్థ్యమా, నా యేసయ్యా. వరించిన దైవమా, హల్లెలూయా. ప్రేమింతును, ప్రార్థింతును నిన్నే ఆత్మతో, నీ నామమే నా బలం, నిన్నే కీర్తింతును. నా జీవితం నీకే అంకితం, దయాసాగరా దీవించవా, చేరాను నీ పాదము, చూపించు నీ మార్గము. వరించిన దైవమా, వసించే భాగ్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, వరించిన దైవమా. బలపరచుమా, స్థిరపరచుమా, తోడై కావుమా, వెలిగించుమా దీపమా, నీకే ఆరాధన, నీ ప్రేమయే నన్నే తాకగా, ఇదే ఆశతో నా యేసయ్యా
దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా నా యేసయ్యా వరించిన దైవమా వసించే భాగ్యమా మహోన్నత శిఖరమా ఆధారమా వరించిన దైవమా. 29వ వచనం, పేజ్ నంబర్ 743. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కుకు వచ్చిన గాని మొదటి నున్నట్టుగా కడపట నుండదు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం. ప్రేమ మా తండ్రి పశుదేవ, నీ బంగారు పాదం ప్రభా మమ్మల్ని అందరం చేర్చుకునే విధానం బట్టి మరోసారి నీ కేవలం స్తుతులు స్తోత్రం తెలుసుకున్నా నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ఈ గురువారం ఈ బైబిల్ స్టడీలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నువ్వు ఎంతగానో ప్రభా కాచి కాపాడి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మరోసారి నీ కేవలం స్తుతులు స్తోత్రం నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ధన్య గ్రంథంలోని ప్రభా ఉపవరకు నా తండ్రి ప్రభా 11 అధ్యాయాలు 28 వచనం వరకు మేము చూసుకున్నట్టు అంకి ఎత్తి కృపను వాటి ధన్యతను మాకు ఇచ్చినది నీకు ఎంతో నా స్తోత్రం నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేని నాకు, ఏమాత్రం జ్ఞానం లేని మాకు నీ వాక్యం ద్వారా మాకు బయలుపరుస్తున్న విధానం బట్టి మరోసారి నీ కేవలం స్తుతులు స్తోత్రం నా తండ్రి ప్రభా. ఆనాడు యూదులకి అయిన దానియేలు జనాంగానికి అనగా ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా అయితే నా తండ్రి ఉత్తర దేశం నుంచి అదేవిధంగా దక్షిణ దేశం నుంచి శ్రమలు ఇబ్బందుల నుంచి ఏ విధంగా అయితే గాబ్రియల్ దూత ద్వారాగా నా తండ్రి ప్రభా దానియేలు తెలియజేసేవా నా తండ్రి ప్రభా, అట్టి మర్మాలు అట్టి విషయాలు నా తండ్రి ప్రభా మాకు ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే నా తండ్రి నీ వాక్య ద్వారా నా తండ్రి ప్రభా మేము ఈ లోకంలో ఉన్న ఈ శోధనలు ఏ విధంగా జయించాలా ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మరోసారి నీ కేవలం స్తుతులు స్తోత్రం నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క మాటని ప్రభా విని విడిచిపెట్టే వారం కాకుండా దాన్ని విని గైకొని దాని ప్రకారంగా జీవించడం కట్టి కృపను వాటి ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నా తండ్రి ప్రభా. అపవాది నా తండ్రి వాక్యం ఎత్తిపోకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా శ్రద్ధతోనూ ఈ వాక్యం ఏంటో నా తండ్రి ప్రభా అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. నన్ను నేను సిల్లు చాటును మరుగుపరుచుకుని నా తండ్రి ప్రభా ఏ ప్రయోజనం లేని, ఎందుకు పనికిరాని వాడిని, ఏ గతి లేని వాడిని, ఏ జ్ఞానం లేని వాడిని, బుద్ధిహీనుడిని, దుమ్ము ధూళి వంటి వాడిని నా తండ్రి ప్రభా నీ సన్నిధానంలో ప్రభా కొద్దిసేపు నా తండ్రి ప్రభా నీ మాటలు పలుచుకున్నాను నాతో మా అందరితో మీరే మాట్లాడిన నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరే దర్శించండి నా తండ్రి. అనేక మర్మాలు నా తండ్రి ప్రభా నా తండ్రి ఏవైతే నీ వాక్యంలో ఉన్నాయి ప్రభా మాకు తేటతెల్లగా తెలియపరచండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభా తండ్రి ప్రభా మా జీవితంలో ప్రభా నెమరు వేసుకుంటూ నీ రాజ్యంలో ప్రవేశించడానికి నా తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారాగా నా తండ్రి ప్రభా అట్టి నిరీక్షణ అట్టి ధన్యతని అట్టి కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. నన్ను నీ చేతులు కలుపుకుంటూ నీ మేము కొరకు కొద్దిసేపు వాడుకోసం త్వరలో రావుతున్న మీ ప్రియుడు మా రక్షకుడైన ప్రభు యేసు నామములో అత్యంత బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడా వచ్చిన అందరికీ వందనండి. సంవత్సరం పాస్టర్ గారికి పాస్టర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. మనం ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మనం 28 వరకు మనం చూసుకున్నాం. లాస్ట్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 28న జరిగింది. ఎందుకంటే ఆ డిసెంబర్ అంతా క్రిస్మస్ అని మనం ఆ గురువారం నుంచి నేను క్రిస్మస్ సంబంధించిన వాక్యాలే మనం మాట్లాడుకోవడం జరిగింది మాట. మళ్ళీ ఈ 2025లో మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ దానియేలు గ్రంథం ఈ 11వ అధ్యాయం మనం చూసుకుంటే 3వ వచనం నుంచి ఈ 40 చివరిగా 45 వచనాలు ఉన్నాయి. అక్కడ మనం దాన్ని 3 ఉపభాగాలుగా మనం డివైడ్ చేసుకున్నమాట. మొదటి ఉపభాగం 3 నుంచి 19 దాకా ఫస్ట్ పార్ట్ అని, రెండో ఉపభాగం 20 నుంచి 35 వచనం వరకు సెకండ్ పార్ట్ అని, 36 నుంచి 45 దాకా మూడో ఉపభాగంగా మనం మాట్లాడుకున్నమాట. అంతకుముందే మనం మీకు చెప్పాను. కాబట్టి మనం ఇప్పుడు ఎన్నో ఉపభాగంలో ఉన్నామంటే రెండో ఉపభాగంలో ఉన్నాం. ఎందుకంటే 20 నుంచి 35 అన్న మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు 29 నుంచి మనం చూసుకుంటున్నాం అన్నమాట. మనం
ఈ ఉత్తర రాజు దక్షిణ రాజుల గురించి అంతకుముందే మనం చాలాసార్లు చూసిన సందర్భాలే. మనం ఈ పేర్లు మనకి అర్థమైపోయినా కానీ ఇదంతా చరిత్రలో నిజంగా జరిగిన పేర్లు కాబట్టి కొంచెం ఇబ్బందిగాను గుర్తు పెట్టుకున్నట్టుగాను మనకు ఉంటాయన్నమాట. కానీ ఇదంతా ఒక విధంగా చెప్పంటే ప్రవచన భాగం. చెప్పాం కదా, దానియేలు గ్రంథం ఎన్ని అధ్యాయాలు మొత్తం? 12 అధ్యాయాలు. మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా చరిత్ర భాగం, హిస్టారికల్ పార్ట్. 7 నుంచి 12 దాకా ప్రవచన భాగం. కాబట్టి మనం ఈ చివరి ప్రవచన భాగంలో ఉన్నాం కాబట్టి మనం చూసుకుంటే ఈ దానియేలు గ్రంథంలో ఈ చివరి పార్ట్లో మనం ఉన్నమాట. కాబట్టి ఈ 11వ అధ్యాయంలో మనం ఇప్పుడు 29వ వచనం చూసుకొని, ఇప్పుడు ఈ 11 అంతా మనకి మొత్తం ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే ఈ ఉత్తర దేశం దక్షిణ దేశ రాజుల గురించి మనం ఒక విధంగా చెప్పంటే ఎవరెవరు ఉత్తరం దక్షిణ రాజులు అంటే ఏ ప్రాంతం వాళ్ళు? పైనేమో గ్రీస్, కింద ఐగుప్తు. అదే ఇంగ్లీష్లో ఈజిప్టు, మనకు బైబిల్ వర్డ్ ప్రకారం కావాలి కాబట్టి ఐగుప్తులు. పైనేమో గ్రీస్ దేశస్తులు అన్నమాట, గ్రీకులు. కాబట్టి మనకి ఆ పైన కింద ఈ మధ్యలో ఎవరు ఉంటున్నారు అంటే ఇస్రాయేల్. మీకు మ్యాప్ పాయింట్లో కూడా అప్పుడు చూపించాం కదా. కాబట్టి వాళ్ళు యుద్ధంలో అటు ఇటుగా కాసేపు వాళ్ళు గెలిస్తేనేమో ఇస్రాయేల్ వాళ్ళ ఆధీనంలో ఉండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు గెలిస్తేనేమో ఇస్రాయేల్ ప్రజలు వీళ్ళ ఆధీనంలో పెట్టుకునేవాళ్ళు అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య యుద్ధంలో ఎవరు బలి అవుతున్నారంటే ఇస్రాయేల్ వారు, యూదుల వారు బలి అవుతున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ వాళ్ళ గురించి గాబ్రియెల్ దూత ముందుగా దానియేలుకి చెబుతున్న సంగతులు అన్నమాట. ఇది ఇప్పుడు మనం ఈ 11వ అధ్యాయం 29వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ మనం అంతకుముందు 25, 26, 27, 28 మనం ఒక 2 వారాల గురించి 2 వారాల క్రితం మాట్లాడుకున్నాం. 5 వచనాల గురించి. అక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక నీచుడని కూడా మనం అంత సందర్భంలో మనం మాట్లాడుకున్నాం. నీచుడని కూడా ఆ బైబిల్లో ఒక గురించి అన్నాడనేసి. ఎవరు? అంతియొక 4, ఉత్తరరాజు అంతియొక 4 మాట. మనం ఆ నీచుడు కూడా మనకి ఈ బైబిల్లోనే రాస్తుందని మీకు అంతకుముందే చూపించాను అనమాట. కాబట్టి ఆ నీచుడు 11వ అధ్యాయం 20 వచనంలో చివరి మాటలో ఉంటుంది అన్నమాట. 21లో మొదట్లోనే ఉంటుంది. అతనికి బదులుగా ఒక నీచుడు. ఆ నీచుడు ఎవరో కూడా మనం 10 కొమ్ముల్లో ఒక కొమ్ము, ఆ కొమ్ము అతి బలిష్టంగా అందరి మీద ఏ విధంగా అయితే వస్తుంది అని కూడా మనం మాట్లాడుకున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఇక్కడ ఈ ఉత్తర రాజులు అంతియొక 4 ఉదయం చెప్పారంటే అంతియొక 4 ఎవరో కాదు, ఈ టాలమీ వాళ్ళ 7, టాలమీ ఒక 8 వాళ్ళ మేనమామే. అది కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని వాగ్దానం ఇచ్చిన యూదులకి, ఇశ్రాయేలుకి ఏ విధంగా అయితే వాళ్ళకి పాలస్తీనా ప్రాంతం ఇచ్చిందో ఆ భూభాగం కోసం ఇక్కడ ఉత్తర రాజులు అదేవిధంగా దక్షిణ రాజులు ఇద్దరి చేతిలో ఒక విధంగా నలిగిపోతూ ఉన్న ప్రాంతమే ఈ పాలస్తీనా. ఈ పాలస్తీనా భూభాగంలోనే మన యూదులు కానీ ఇశ్రాయేల్ వారు ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా ఏ టైం పీరియడ్ జరిగిందంటే క్రీస్తు పూర్వం 167, 68 ఆ కాలంలో జరిగిన హిస్టారికల్ పార్ట్లో ఆ టైంలో జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ దక్షిణ ప్రాంతం అంటే ఈజిప్ట్, ఐగుప్తు. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ ఐగుప్తులో అప్పుడు ఒక 2 రాజులు ఉన్నారన్నమాట. వాళ్ళు ఎవరెవరు? టాలమీ 7, టాలమీ 8. టాలమీ 7, టాలమీ 8. ఆ టాలమీ 7 అన్నవాడేమో తమ్ముడు, టాలమీ 8 ఏమో తమ్ముడు, టాలమీ 7 ఏమో అన్నయ్య మాట. ఇద్దరు అన్నదమ్ములే. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ టాలమీ 7ని ఆటోమేటిక్గా అంతియొక 4 తన చేతిలో పెట్టుకొని తన దుర్బుద్ధితో ఇక్కడ తమ్ముడి మీదకి పంపిస్తాడన్నమాట, టాలమీ 8 మీదకి. అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్నదమ్ములకి మధ్యలో ఈయన ఏ విధంగా అయితే మోసపుచ్చిన మాటలతో మెప్పిస్తాడనేసి తన గురించి మనం మాట్లాడుకున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ టాలమీ 7ని ఇక్కడ దుర్బుద్ధితో ఏం చేస్తాడంటే మోసపుస్తాడు. ఇక్కడ ఎవరు? అంతియొక 4 ఏ విధంగా అయితే ఇక్కడ అతను టాలమీ 7ని తన చేతిలో పెట్టుకొని ఇక్కడ తమ్ముడి మీదకి అన్నయ్యని మెల్లిమెల్లిగా ఉరుకొల్పుతాడు. ఎందుకంటే
యాంటియోక్ 4 ఒక మెయిన్ రీజన్ ఏంటంటే అన్ని ప్రాంతాలు ఆక్యుపై చేయాలని, స్వాధీనపరచుకోవాలని. కాబట్టి ఇక్కడ అంత్యోక 4 ఒక మెయిన్ పన్నాగమే అది మాట. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఈయన ఇక్కడ టాలమీ 8 వచ్చేసరికల్లా టాలమీ 8ని అలెగ్జాండ్రియా మనం అక్కడ మాట్లాడుకున్న 3 ప్రాంతాల్లో అలెగ్జాండర్ ప్రాంతం ప్రజలు ఏం చేస్తారంటే టాలమీ 8ని నుంచోబెడతారనమాట. ఈ టాలమీ 7 అంతా వాళ్ళ మామ చెప్పినట్టు వింటున్నాడు, టాలమీ 7 మనకి పనికిరాడు అనేసి తమ్ముడైన టాలమీ 8ని అక్కడ దేశ ప్రజలు ఎన్నుకుంటారు. ఇక్కడ టాలమీ 8 ఏ విధంగా అయితే ఆ ప్రజలు ఎన్నుకుంటారో ఇక్కడ టాలమీ 8కి ఇప్పుడు టాలమీ 7 ఇద్దరికి ఒక విధంగా చెప్పంటే మామ దగ్గరుండి ఇద్దరికి మధ్యలో పొలలేస్తూ ఉంటాడనమాట, గొడవ పెడతా ఉంటాడు. ఏదో విధంగా ఆ ప్రాంతాన్ని కూడా తను చేజెక్కించుకోవాలని. ఇక్కడ ఇదంతా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం 169 భాగం జరిగింది. ఇక్కడ మనం 11వ అధ్యాయం 29వ వచనం చూసుకుంటే నిర్ణయ కాలమందు మరలా దక్షిణ దిక్కుకు వచ్చినని మొదట ఉన్నట్టుగా కడపట్ట ఉన్నది. ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ అన్న మీదకి తమ్ముడిని మెల్లిమెల్లిగా ఇక్కడ తమ్ముడి మీదకి అన్నని పంపిస్తున్నాడు కదా, ఇక్కడ తర్వాత ఏమైందంటే ఇక్కడ అలెగ్జాండర్ ప్రజలు ఏం చేస్తారంటే ఎవరు సపోర్ట్ తీసుకుంటారంటే రోమన్స్ వాళ్ళ ప్రజలు వాళ్ళ సైనికుల యొక్క బలం తీసుకొని వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఎవరి మీదకి వెళ్తారంటే అంత్యోక 4 మీదకి వస్తారన్నమాట. అంత్యోక 4 అప్పటికి ఏం చేస్తాడు, అర్థమైపోయి పారిపోతాడు. రెండోసారి వచ్చేసరికి ఏమైందంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోతారు. ఎవరు? టాలమీ 7, టాలమీ 8 అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోతారు అన్నమాట. అరే మామ మనల్ని ఏదో విధంగా మోసం పెస్తున్నాడు అర్థమైపోయింది, ఇదంతా ఆస్తి కోసం చేస్తున్నాడు అనేసి. మామ ఏమనుకున్నాడు, ఏదో విధంగా ఏదో మాటలు చెప్పేస్తాను, ఆడికి మైండ్లో అలా ఫిక్స్ చేశాను కాబట్టి వాడు మాటలే అనుకున్నాడు. కానీ మామ వెళ్ళేసరికల్లా అన్న కూడా మారిపోయి అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోయారు మాట. ఎలాగైనా మన రాజ్యం మనమే చూసుకోవాలి, మామకు అప్పచెప్పకూడదు అనేసి అనుకుంటారన్నమాట. అనుకున్న తర్వాత అప్పుడు మామ వస్తాడనమాట. అప్పుడు 29వ వచనం చూసుకుంటే నిర్ణయ కాలమందు మరలా దక్షిణ దిక్కు వచ్చింది కానీ మొదట ఉన్నట్టుగా అది మొదట ఉండగా కడపట ఉందంటే ఆయన ఏదైతే ఫస్ట్లో అనుకున్నాడో ఇప్పుడు వచ్చేసరికల్లా ఆ సిచ్యువేషన్ లేదు మాట. అక్కడ ఏముందంటే మొదట ఉన్నట్టుగా కడపట ఉండదు. కాబట్టి ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైంది, అన్నదమ్ములు ఇద్దరు ఒకటి కలిసి అయిపోయారు. కాబట్టి ఇక్కడ ఆయన అదే విధంగా అనుకున్నాడు కానీ ఇక్కడ ఆయన అనుకున్నట్టుగా జరగలేదు. కాబట్టి ఇక్కడ మనం ఈ 11వ అధ్యాయం 29 చూసుకుంటే ఇతనికి ముందుగా ఏ విధంగా అయితే మనం ఆయన టాలమీ 7ని టాలమీ 8ని ఏదే విధంగా చేసి ఆల్ రాజ్యాలను కూడా ఈయన స్వాధీనపరచుకోవాలనేసి అనుకుంటున్నాడు అనమాట. ఎవరు? అంత్యోక 4 మాట. కాబట్టి ఇక్కడ అదంతా ఆయన ఏమాత్రం జరిగించలేకపోయాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టాలమీ 8 ఎవరు సాయం తీసుకున్నాడు? రోమన్స్ సాయం తీసుకున్నమాట. అంటే అప్పట్లోనే వాళ్ళకి కిరాయి స్థాయి ఒక సైనికులు వాళ్ళకి అండగా వచ్చారన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నార్త్ సైడ్ అంతా రోమన్స్ మెల్లిమెల్లిగా ఆక్యుపై చేశారు. ఈ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది ఏంటిది? ఐగుప్తు. ఈజిప్ట్ ఎక్కడ ఉంది? సౌత్ సైడ్ ఉంది. కాబట్టి ఆ ప్రాంతం మీద కూడా వాళ్ళకి పొట్టు రావాలంటే ఆ సైడ్ కూడా మెల్లిమెల్లిగా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగా వీళ్ళ సైన్యాన్ని కూడా సపోర్ట్గా ఇక్కడ టాలమీ 7 టాలమీ 8కి అప్పచెప్పారన్నమాట. కాబట్టి ఇది గ్రీస్ ప్రాంతం నుంచి వచ్చినా కానీ వీళ్ళ సపోర్ట్ అంతా రోమన్సే సపోర్ట్ చేశారన్నమాట. కాబట్టి అంత్యోక 4 ఏం చేశాడంటే ఇంకా ఆయన నా పని అవ్వదనేసి ఈయన ఈ మాటలో ఈ యాక్టింగ్ కాదు, ఇంకా డైరెక్ట్గా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ వాళ్ళతో ఎలాగైనా ఫైట్ చేసి ఆ ప్రాంతాన్ని కూడా చేజెక్కించుకోవాలని ఆయన బుద్ధి అంతా బయట పెడతాడనమాట. కాబట్టి ఇక్కడ మనం 11వ అధ్యాయం చూసుకుంటే ఈ 11వ అధ్యాయం 29లో ఆయన ముందున్న స్థితి ఆ విధంగా చివరిన లేదన్నమాట. అప్పుడు 30 చూసుకుంటే చూడండి ఒకసారి. అంతటకి తీలు ఓడలు అతని మీదకి వచ్చట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడే తన ఇష్టానుసారంగా జరిగించును. అతడు మరలా పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారని విచారించును. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 30వ వచనంలో అంతటా
కిత్తీల ఓడలు అతని మీదకి వచ్చటం వలన. కిత్తీల ఓడలు అంటే ఒకదేం చెప్పాలంటే ఆ ఓడలు అంటే ఎవరో కాదు, అవి రోమన్స్ వాళ్ళ ఒక సైన్యం మాట, వాళ్ళ ఒక బలగం. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే టాల్మీ 7 టాల్మీ 8 ఎవరి బలం తీసుకుంటే ఒక రోమన్స్ ఒక సైన్యాన్ని బలాన్ని వాళ్ళు తీసుకున్నారో, ఇప్పుడు వాళ్ళు రావటం వల్ల ఇక్కడ ఈయన ఏమైపోయాడంటే ఆ దండు చూసి, ఆ సైనిక దండును చూసి వీని ఆయన ఆటోమేటిక్గా అతడు వ్యాకులపడి అంటే కిందే ఉంది అది ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ బలం ముందు అది ఏంటిది, మనం నాలుగోది ఏం మృగం అది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట, క్రూర మృగం. కాబట్టి వాళ్ళ బలం అంతా అంత్యొక 4కి బాగా తెలుసు, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చినాడు కాబట్టి వాళ్ళ బలం అంతగా తెలుసు. కాబట్టి ఈయన మెల్లిమెల్లిగా వాళ్ళ చేతిలో ఒక విధంగా చెప్పంటే ఓడిపోయినట్టే. ఇప్పుడు అంతలాగా వెళ్ళి ఓడిపోయాడంటే మీకు అందరికీ బాగా తెలుసు, మనందరికీ టామ్ అండ్ జెర్రీ బాగా తెలుసు కార్టూన్. టామ్ అండ్ జెర్రీలో ఎప్పుడు జెర్రీ మీదకి టామ్ ఏదో విధంగా ఎక్కువ అటాక్ చేస్తూనే ఉంటుంది. జెర్రీ అంత చేసినా కానీ ఆట పట్టిస్తానికి జెర్రీకి మాత్రం పిల్లి అంటే భయంగానే ఉంటుంది టామ్కి. కానీ టామ్ ఎవరికి భయపడిద్ది దాంట్లో గుర్తుందా మీకు? ఒక యానిమల్ ఉంటుంది దాని మధ్యలో, అదే డాగ్. జెర్రీ ఏం చేస్తుంది, అప్పుడప్పుడు దాని దగ్గరికి వెళ్ళిపోయింది మాట, దాన్ని కొట్టేసి దాని పక్కన ఉంటుంది. ఆటోమేటిక్గా టామ్ ఏం చేసిద్ది, దాన్ని చూడంగానే భయపడేది, అది కూడా దీన్ని బాగా కొట్టిద్ది మాట. ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఇక్కడ టామ్ అండ్ జెర్రీకి ఇప్పుడు టామ్ ఏ విధంగా అయితే డాగ్కు భయపడుతుందో, అదేవిధంగా ఇక్కడ అంత్యొక 4 కూడా అదేవిధంగా వాళ్ళకి భయపడిపోయాడు మాట. ఎవరికి? రోమన్స్కి మాట. అంటే ఇక్కడ టాల్మీ 7 టాల్మీ 8కి భయపడిపోయినా కానీ వాళ్ళు అనుకున్న బలం చూసి ఈయన భయపడిపోయి ఇక్కడ వ్యాకులపడి, అంటే ఏదో విధంగా ఆ దేశాన్ని కూడా చేజెక్కిచ్చేసుకొద్దాం, మనం మేనలుళ్ళే కదా, ఏదో విధంగా వాళ్ళకి మాటలు చెప్పేసి అది చెప్పించేసి లాగేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇక్కడ అది జరగలేదన్నమాట. అంతటా కిత్తీల ఓడలను అతని మీదకి వచ్చటం వలన అతను వ్యాకులపడి మరలి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఈయన ఇక్కడ ఏం చేశాడంటే, ఓడిపోయినాడు ఇంక వెనక్కి వచ్చేస్తాడు కదా. మనం చాలాసార్లు మనకు బాగా తెలుసు మాట, ఓడిపోతే ఏమైద్ది, కోపం. ఆటోమేటిక్గా ఒక బలవంతుల మీద ఓడిపోయామనుకో, ఆ కోపం ఎవరి మీద చూపిస్తాం? మనకంటే బలవంతుల మీద చూపిస్తాం, మనకంటే బలహీనుల మీద చూపిస్తామా? అదే ఇక్కడ అంత్యొక 4 కూడా అదే చేశాడనమాట. ఇప్పుడు ఈయన ఎక్కడ ఓడిపోయాడు? ఐగుప్తులో ఓడిపోయాడు. ఐగుప్తులో ఓడిపోయినవాడు ఏం చేస్తాడు, మళ్ళీ తన దేశానికి పైకి వెళ్ళాలి. తన దేశానికి పైకి వెళ్ళాలంటే మధ్యలో ఎవరున్నారు? బలహీనులైన ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ కోపం, ఆ ఇరిటేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ అదంతా ఇశ్రాయేల్ అయిన యూదుల ప్రజల మీద చూపిస్తున్నాడు అనమాట. అదే 30వ అధ్యాయం అన్నమాట, 30వ వచనం. పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ గ్రహం గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించు అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించెను. కాబట్టి ఇక్కడ అంతా మనం చూసుకుంటే ఈ 30వ వచనంలో ఇక్కడ ఈయన ఓడిపోయి ఆయన ఒక విధంగా చెప్పంటే ఆయన ఇంకా బాగా డిసప్పాయింట్ అయిపోయాడు మాట. కాబట్టి ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇశ్రాయేల్ ప్రజల మీద చూపించాడు మాట. అక్కడ ఆయన ఏ విధంగా చూపించాడు అంటే, ఇదంతా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం 167. కాబట్టి క్రీస్తుపూర్వం 165 సంవత్సరంలో ఇదంతా జరిగిందన్నమాట. కాబట్టి ఆ ఓటమి భారం చాలా, ఇది మనకి బాగా తెలుసు మాట. ఆఫీస్లో ఫ్రస్ట్రేషన్ వచ్చినామా అని మన ఆఫీస్లో బాస్కి చూపించాం ఆ కోపం, ఇంట్లో పిల్లల మీదో, తర్వాత ఆవిడ మీదో, లేకపోతే భర్త మీదో చూపిస్తామన్నమాట. అంతే కదా, కోపం సార్ మీద చూపిస్తామా? చూపిలేం. కాబట్టి అదేవిధంగా ఇక్కడ అంత్యొక 4 కూడా అంతే. అక్కడ వాళ్ళ మీద ఓడిపోయాడు. ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బాగా బలహీనమైన ఇశ్రాయేల్ ప్రజల మీద ఆ దారిలోనే, కాబట్టి ఆయన వెళ్ళే ప్రాంతంలో అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ కోపం వాళ్ళ మీద చూపిస్తున్నమాట. కాబట్టి ఇక్కడ ఐగుప్తుకి తిరిగి వస్తుండగా ఇప్పుడు వీళ్ళ మీద ఆయన ఆ విధంగా ఇక్కడ తన ఇష్టానుసారంగా జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడయ్యాడనమాట. అత్యాగ్రహం గలవాడయ్యాడంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఐగుప్తులో ఇశ్రాయేల్ ఆటోమేటిక్గా అప్పటికే ఒక 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయింది. ఒకటేమో గ్రీకులే మా దేవుడు అన్నట్టుగా ఒక గ్రూపు, ఇంకోటేమో జీవంగల దేవుడే యెహోవా దేవుడే మా దేవుడు అనేసి అక్కడ 2 గ్రూపులుగా ఆల్రెడీ డివైడ్ అయిపోయింది.
ఈయన ఎవరైతే నేనే దేవుడు, మేమే దేవుడు అని ఏ విధంగా అయితే అంత్యోక 4 అక్కడ స్థాపించాడో, ఆ ప్రజలందరినీ పక్కన పెట్టి ఎవరైతే ఈయనకి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళని ఈయన ఒక విధంగా చెప్పంటే హింస స్టార్ట్ చేయడం, ఒక విధంగా వాళ్ళని బాగా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని ఒక అనేక శ్రమలు పెట్టడం చేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఆ టైంలో ఇక్కడ ఏం చేశాడంటే, అక్కడ పరిస్థితి ఎలాగుందనేసి ఒక 25,000 మందిని ఆ దేశం మీదకి పంపించి బాగా ఇష్టకల్లోలంగా, ఎందుకంటే కోపం ఉంది. ఆ కోపం ఎవరి మీద చూపాలో తెలియక ఈ ఇశ్రాయేల్ ప్రజల మీద ఆయన ఆ విధంగా చూపిస్తూ వచ్చాడనమాట. తన బలం అంతా ఆ ప్రజల మీద చూపిస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎవరున్నారు దగ్గరలో? ఐగుప్తు ప్రజల టాలమీ 7 టాలమీ 8 ఉంది కదా. ఈ విషయం తెలుసుకొని టాలమీ 7 టాలమీ 8 అక్కడ జరుగుతున్న ప్రాంతం అదంతా చూసుకొని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, రోమన్కి వాళ్ళు కంప్లైంట్ చేస్తారన్నమాట, ఎట్లా జరుగుతుంది ఇది పరిస్థితి అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇలా జరుగుతుంది కాబట్టి మేము ఒక ఆయన్ని పంపిస్తాడనమాట. ఆయన పేరు గయోనస్ పోలినియస్ సెలోనస్ అని ఆయన పేరు మాట. ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రాంతానికి వచ్చి, అక్కడ మీరు చూస్తే హెల్మెట్ పెట్టుకున్న అతనేమో అంత్యోక 4 మాట కనబడుతున్నాడుగా. ఇది టర్న్ అవ్వట్లేదు, రొటేట్ అవ్వట్లా. అంత్యోక 4 ఏమో కనబడుతుందా? ఆ హెల్మెట్ పెట్టుకుని ఆయన పేరేమో, ఆ తలకి హెల్మెట్ పెట్టుకొని రెడ్ కోట్ కట్టుకొని ఉన్నాడు కదా, ఆయనేమో అంత్యోక 4 మాట. వైట్ డ్రెస్ కోట్ మామూలుగా టవల్ లాగా ఉంది చూడండి, ఆయన పేరేమో గయోనస్ పోలినియస్ లీనియస్. ఈయన ఎక్కడి నుంచి వచ్చి అంటే రోమా ప్రభుత్వం ఈయన పంపిస్తుంది అన్నమాట. ఆయన చేతిలో ఒక కర్ర ఉంటుంది చూసారా. ఇది ఎవరి చేతిలో కర్ర అంటే అంత్యోక చేతిలో కర్రే. ఆ కర్రతో ఆయన కింద ఒక సర్కిల్ గీస్తాడనమాట ఆయన చుట్టూ. ఆ సర్కిల్లో గీసి, నువ్వు తక్షణమే వెళ్ళకపోతే నీతో యుద్ధానికి మేము రెడీ అనేసి ఈయన అక్కడ చెప్తాడనమాట. కాబట్టి ఎందుకనంటే అక్కడ ఆటోమేటిక్గా ఇశ్రాయేల్ ప్రజల్లో ఆయన అక్కడ అల్లరి సృష్టించి ఇష్టవిధంగా చేస్తాడనేసి ఇక్కడ టాలమీ 7 టాలమీ. ఎందుకంటే ఒకదేం చెప్పంటే ఎవరెవరి మధ్య పోటీ జరుగుతుందంటే దక్షిణ దేశానికి ఉత్తర దేశానికి ఒక మధ్యలో సఫర్ అవుతుంది ఎవరంటే యూదులు, ఇశ్రాయేల్ ప్రజల మాట. ఎందుకంటే మనకి దానియేలు గ్రంథంలోనే ఉందన్నమాట, నీ జనం అనేసి దానియేలుకి పదే గాబ్రియల్ దూత హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి నీకు వచ్చే ఇబ్బందులు కానీ ఏదైనా కానీ జరగబోయే దానికి మీరు ముందుగా గ్రహించి దేవుని చిత్తంగా జరుగుతుందని మీరు భయపడకుండా మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు జరిగించాలని దేవుడు వాళ్ళకి ముందుగా ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనం అది చూసుకుంటే ఆ లైన్ గీయంగానే ఇంకా అంత్యోక 4 భయపడిపోయి తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏ విధంగా అయితే అక్కడ 2 గ్రూపులు మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఆ కమాండర్ చెప్పిన దానికి ఈయన ఇంకా వెమ్మటనే వెనక్కి వచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనకి ఇదే దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీకు చూపిస్తాను. 8వ అధ్యాయం 8 కాదు 10వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి, 10వ అధ్యాయం 14వ వచనం. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతి నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పాను. నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతి. నీ జనము అంటే దానియేలు యొక్క జనం. దానియేలు యొక్క జనం ఎవరంటే ఇశ్రాయేల్ వారు, యూదులు మాట. కాబట్టి మనం ఇది ఇక్కడ ఏ విధంగా అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఇదంతా ఇశ్రాయేల్ వారికి జరగబోయేది ఇక్కడ దానియేలుకి గాబ్రియల్ దూత తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఈ 11వ అధ్యాయం మనం 30లో చూసుకుంటే ఇక్కడ తన ఇష్టానుసారంగా జరిగించి అక్కడ ఆయన అనేక విధాలుగా చాలా ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది అన్నమాట. ఆ 30లోనే మనకి చూస్తే అక్కడ ఏముంది, పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగం గలవాడై అతను ఇష్టానుసారంగా జరిగించెను. అతను మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారిని కాబట్టి అక్కడ ఎవరెవరు నాకు విరోధంగా ఉన్న వారందరినీ ఆయన ఒక విధంగా చెప్పాలంటే హింసలు పెట్టాడు మాట.
ఆ విధంగా అక్కడ పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారు ఎవరెవరని విచారించాను. కాబట్టి వాళ్ళు ఎవరు, వీళ్ళు నా వాళ్ళు కదా, వీళ్ళని పక్కన పెట్టండి, వీళ్ళకి హింసలు చేయండి, వీళ్ళకి ఆ శిక్ష చేయండి, ఈ శిక్ష చేయండి అనేసి అతనికి వ్యతిరేకం ఉన్న వాళ్ళందరినీ, అంటే దేవునికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళు ఎవరైతే వాళ్ళు దేవుడి తప్ప ఇంకా మాకు ఇంకెవరు మీరేం అక్కర్లేదు, మీరేం చేసినా ఓకే అనేసి సరెండర్ అయిపోయారో వాళ్ళందరిని విచారించి ఆయన విధంగా చెప్పంటే ఇష్టానుసారంగా జరిగించుకుంటూ వచ్చాడనమాట. అంత్యొక 4 మాట. తర్వాత మనం అదే చూసుకుంటే మనం ఇక్కడ అతని పక్షాన అంటే 11 అతని పక్షాన సూర్యుడు లేచి అతని పక్షాన సూర్యుడు లేచి, అతని పక్షాన అంటే ఇప్పుడు ఎవరి పక్షాన అంటే అంత్యొక 4 మనకు 25,000 మందిని ఆయన తెచ్చాడు కదా, అతని పక్షాన వాళ్ళు అక్కడ ఏం చేశారంటే సూర్యుడు లేచి, ఇక్కడ మనం సూర్యుడు లేచి అనే మాట ఉంది కదా ఇక్కడ ఈ 11 అధ్యాయం 30వ వచనంలో. ఇదే మాట మనం అదే దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసాం. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9 నుంచి 12వ వచనం చూసుకుంటే, ఈ కొమ్ముల్లో ఒక దాని నుండి ఒక చిన్న కొమ్ము అది దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసాను. ఆకాశ సైన్యం అంతటగా పెరిగి నక్షత్రం కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద త్రొక్కుచూచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అంటే ఇక్కడ అంత్యొక 4 తన్ను తాను హెచ్చించుకొని అనుదినము బలి అర్పణలు, అంటే అక్కడ ఉదయము సాయంత్రం 2 పూటలు అక్కడ ఇశ్రాయేల్లో యూదా ప్రాంతంలో బలి అర్పణ జరిగేది అన్నమాట. దాన్ని నిలిపివేసి ఆయన ఆలయంలో పడదోసెను. అతిక్రమణ జరిగినందున అనుదినం బలి నిలుపుచేటకే ఒక సేన ఇందాక మనం అక్కడ చూసింది సూర్యులు, ఇక్కడ సేన. కాబట్టి ఇక్కడ సేన అన్న సూర్యులు అన్న ఒక విధంగా చెప్పంటే 2 ఒకటే మాట. అంటే ఇక్కడ ముందుగా మనకి 11వ అధ్యాయం చూసుకున్నా కానీ అక్కడ కొద్దిగా మనకి 8వ అధ్యాయంలో కూడా అయ్యే మాటలు మనకి కనబడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఈయన ఇక్కడ అతని పక్షాన సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలం కోటను అవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనం కలుగే ఏమైన వస్తువు నిలబెట్టాను. కాబట్టి ఇక్కడ ఇది అంతా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం 167 BC. ఇప్పుడు క్రీస్తుపూర్వం 167. కాబట్టి మనం ఇక్కడ ఒక వాళ్ళు ఏ విధంగా అయితే బలులు ఆపేశారు, అదేవిధంగా ఆ పరిశుద్ధ స్థల కోటను అపవిత్రపరిచారు. అదేవిధంగా నాశనం కలుగజేయు ఏమైన వస్తువు ఒకటి నిలబెట్టారు. ఆ ఏం వస్తువు ఏంటంటే ఇదే మీకు కనబడుతుందా, అది ఒక మనిషిలాగా ఉన్నారు చూడండి. అది దేవత పేరు, గ్రీక్ దేవత పేరు జ్యూస్. అదే రోమన్లు అయితే జూపిటర్ అంటారన్నమాట. ఉదయం చెప్పంటే ఆకాశ దేవుడు. రియల్గా హిస్టరీలో జరిగిందన్నమాట. ఈ విగ్రహాన్ని వాళ్ళు అక్కడ నించోబెట్టారు. ఎక్కడ? ఇశ్రాయేల్లో పరిశుద్ధ స్థలంలో. మనం ఇక్కడ చూసుకుంటే ఈ 11వ అధ్యాయం మనము ఎక్కడ ఉన్నాం, మనం 31వ వచనం ఉన్నాం. కాబట్టి మనకి ఏహకరమైన వస్తువులు ఆల్రెడీ మనకి దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒకసారి వచ్చింది, 9వ అధ్యాయంలో ఒకసారి వచ్చింది, ఇప్పుడు 11వ అధ్యాయంలో ఒకసారి వచ్చింది. కాబట్టి 9:27లో ఉన్నదేమో వేరు, కానీ 8:13లో మనం ఇప్పుడు చదివాం కదా, 8:13లో ఏమైన వస్తువు ఒకటని. ఆ 8:13 అదేవిధంగా ఈ 11:31లో ఉన్న హేయకరమైన వస్తువు మాత్రం ఇదే. ఏంటిది చూసారా? జ్యూస్ దేవత. అంటే రోమన్స్ ఏమో జూపిటర్ దేవత. అదేం చెప్పాలంటే అదే మన లాంగ్వేజ్లో ఏమంటారంటే దాన్ని ఆకాశ దేవుడు అంట. కాబట్టి ఆ విగ్రహాన్ని చూసారా విగ్రహాన్ని మీరు? ఈ విగ్రహాన్ని వాళ్ళు ఏకరమైన వస్తువుని అక్కడ పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధ స్థలంలో అక్కడ నిలవబెట్టారు అన్నమాట. కాబట్టి ఇది మనం ఏ విధంగా అయితే మనం 9వ అధ్యాయం 27లో ఉన్న హేకరమైన వస్తువు గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆల్రెడీ మనకి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనకి మేము అంతకుముందు కూడా మీకు చెప్పామన్నమాట. హేకరమైన వస్తువు ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ ఒక పందిని ఏ విధంగా తన రక్తాన్ని చిందించి అదంతా చేసి ఒక
తనకి ఇష్టం హేయమైనకరంగా అక్కడ చాలా చేశారో నీచకరంగా. అక్కడ ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మాత్రం ఒక విగ్రహం ఏదైతే ప్రతిష్ఠించారో వీళ్ళు ఇక్కడ ఈ జూస్ దేవతని వాళ్ళు అక్కడ ఈ 11 అధ్యాయం 31 వచనంలో ఇక్కడ హేయకరమైన వస్తువుని నిలవబెట్టేదారు. కాబట్టి ఆ హేయస్తమైన ఈ విగ్రహం మాట వాళ్ళు నుంచోబెట్టారు. కాబట్టి ఇది చూశారు కదా. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఆ విధంగా ఎవరు చేసేది అంతంటే అంతియొక్క 4 చేశాడనమాట. కాబట్టి ఈయన గురించి మనం ఆల్రెడీ చెప్పామట, ఈయన నీచుడు. కాబట్టి ఏదో విధంగా ఒక 4 కొమ్ముల్లో అతి చిన్న కొమ్మైనా కానీ అది బాగా బలిసి అది తన ఆకాశమైనంత పెరిగి నక్షత్రాలన్నింటినీ కొట్టివేసి పడదోసి కాళ్ళ కింద అనగదొక్కింది. కాబట్టి గ్రీక్ అన్నిట్లో చాలా నికృష్టమైన ఎవడంటే అంతియొక్క 4 మాట. కాబట్టి అలెగ్జాండర్ ఎంత పేరు తెచ్చుకున్నాడో కానీ అంత చండాలని పేరు ఎవరు తెచ్చుకున్నారంటే అంతియొక్క 4 తెచ్చుకున్నాడు అనమాట. కాబట్టి ఈయన ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ 11 అధ్యాయం 31 చూస్తాం కదా. 32కి వస్తే అందుకు అతడు ఇచ్చక మాటలు చెప్పి, ఎవరు చెప్పేవాడు ఆ మాటలు? అంతియొక్క 4 ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించిన వారిని వశపరచుకొనొచ్చు. అయితే తమ దేవుని ఎరుగని వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే మనం ఇక్కడ ఇశ్రాయేల్ ప్రాంతం ప్రజలను చూస్తున్నామో ఇక్కడ ఆయన ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించిన వారిని వశపరచుకొనొచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే దేవుని మాటలు అంగీకరించారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మీకు ఆపదిస్తా, మిమ్మల్ని ఈ రాజ్యానికి మినిస్టర్ చేస్తా, లేకపోతే పలానా దానికి ఇలా చేస్తాననేసి ఒక అధికారాన్ని లోక ఆకర్షణని వాళ్ళకి ఇచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళని తన వశపరుచుకునేమాట. అదే కదా ఇచ్చక మాటలు అంటే. వాళ్ళని ఏదో విధంగా ఆ మాటల ద్వారా వాళ్ళని ఆకర్షణ చేసి వాళ్ళందరినీ తన వైపు తీసుకునేవాడు అన్నమాట. కాబట్టి వశపరచుకోవచ్చు. అయితే తమ దేవుని ఎరుగని వారిని బలము కలిగి గొప్ప కార్యములు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళు మాత్రం ఆయన మాట ఏమాత్రం వినేవారు కాదు. ఇక్కడ వాళ్ళు ఎందుకని గొప్ప కార్యాలు చేస్తారంటే ఆయన మాటకి తలంచుకొని దేవుడి మీద ఆధారపడిపోయారు. అందుకనే వాళ్ళు గొప్ప కార్యాలు చేశారన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏమాత్రం ఈయన మాటలకి ఆకర్షితులు అవ్వాల. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ కట్గా 2 గ్రూపులు ఏ విధంగా అయితే కనబడుతున్నాయో, ఒకరేమో లోకానికి ఆకర్షయ్యేవాళ్ళు, ఒకరికేమో దేవునికి ఆకర్షయ్యేవాళ్ళు. అంటే ఒకరు దేవుని సంబంధులు, ఒకరేమో లోక సంబంధులైనా అనొచ్చు, లేకపోతే అపవాది సంబంధులైనా అనొచ్చు అన్నమాట. కాబట్టి లోకాన్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అంటే అపవాది సంబంధులే. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల వారు ఏ విధంగా అయితే ఉండబోతున్నారో కూడా దేవుడు ముందుగా గాబ్రియెల్ ద్వారాగా దానియేలుకి తెలియజేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి వాళ్ళు ఏమాత్రం భయపడిపోకుండా ఇక్కడ మనం ఈ 33లో ఇక్కడ ఏ విధంగా అయితే వాళ్ళు మనకు కనబడుతున్నారో మనం అదేవిధంగా వాళ్ళని అతిక్రమించి వశపరచుకోవచ్చు. అయితే దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే గొప్ప కార్యాలు అంటే దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా ఆ టైం వరకు ఓర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మాకు తర్వాత విడుదల దయచేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడని ఆశతో నిరీక్షణతో విశ్వాసంతో కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు గొప్ప కార్యములు చూసేవారుగా ఉన్నారు, మరి చేసేవారుగా ఉన్నారు. కాబట్టి 33వ వచనం చూసుకుంటే జనముల్లో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గం వలన అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. ఇక్కడ జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించెదరు కానీ, అంటే జనంలో బుద్ధిమంతులు అనేకులు అంటే జనములలో బుద్ధిమంతులు అనేకులు అంటున్నారు కదా. అదే మాటని మనం 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదేవిధంగా బుద్ధిమంతుల గురించి ఇంకో మాట కూడా ఉంది చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారిని నక్షత్రం వల్లే నిరంతరమును ప్రకాశించెదరు. ఇక్కడేమో మనకి ఏ విధంగా అయితే ఈ 33లో జనంలో బుద్ధిమంత అనేకులు బోధించారు కానీ వారు బహుదినములు ఖడ్గం వలన అగ్ని వలన కృంగి చెరబట్టి హింసింపబడి
దోచబడదు. ఇక్కడేమో ఏ విధంగా అయితే వాళ్ళకి హింసలు అయ్యి అని అంటున్నాడో, కానీ ఇక్కడ 12వ వచనం 3వ వచనం చూసుకుంటే వాళ్ళు ఆకాశ మండలం జ్యోతిని వలె ప్రకాశిస్తారనేసి ఇక్కడ మనకి ఉదయం చెప్పాలంటే ఈ 11 అధ్యాయం 33 కానీ 12 కానీ 3 కానీ రెండు ఒకే లైన్లో ఒకే మైండ్ గ్రాఫ్. అంటే 12వ అధ్యాయం చెప్పినప్పుడు కూడా మనం మళ్ళీ ఈ మాటలు కూడా మనం రివైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనం ఖడ్గము మనకు 3 పదాలు కనబడుతున్నాయి. ఖడ్గం ఒకటి, అగ్ని, చెర. కాబట్టి ఈ మూడిట్లో మనం చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా అయితే ఖడ్గం వలన కానీ అదేవిధంగా అగ్ని వలన కానీ చెరబట్టి హింసింపడి దోషపడుదురు అని అంటున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళంతా ఎవరి చేతిలో అంత జరిగిద్ది అంటే అంత్యొక 4 చేతిలో వీళ్ళు ఆ విధంగా దేవుని నమ్మిన వారికి ఆ విధంగా శ్రమలు ఇబ్బందులు ఉంటాయని దేవుడు ముందుగానే వీళ్ళకి తెలియజేస్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఇది 33లో ఉన్నాం కాబట్టి అదే కొంచెం ముందుకెళ్తే 34 చూసుకుంటే వారు కృంగిపోయే సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చక మాటలు చెప్పి వారిని హత్తుకొందురు కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులు పరిశీలించుటకు పవిత్రించుటకు బుద్ధిమంతుల్లో కొందరు ఎవరు కూలిదారంట? బుద్ధిమంతుల్లో కొందరు కూలెదరు. అంటే కొందరు కూలెదరంటే కొంతమంది చనిపోతారన్నమాట. అంటే కొంతమంది ఆటోమేటిక్గా ఆ పరీక్షలో వాళ్ళు ఉదయం చెప్పాలంటే హతసాక్షులై దేవుని యందు విజయం సాధించిన వారు అవుతారన్నమాట. బ్రతుకుటది క్రీస్తే చావైతే లాభం అని పౌలు ఏ విధంగా అన్నాడో అది ఇక్కడ ఆల్రెడీ దానియేలు గ్రంథంలో ముందుగానే తెలియజేయబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక, నిర్ణయ కాలం అంటే బబులోను రాజు ఆల్రెడీ వీళ్ళని చెరబట్టి చాలా విధంగా పెట్టాడు. కానీ బబులోను కంటే మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఎవరంటే అంత్యొక 4. ఎందుకంటే ఆయన ఏ విధంగా ఏమేమి శిక్షలు ఇస్తున్నాడు? ఒకటేమో ఖడ్గము, రెండేమో అగ్ని, ఇంకోటి చెరపట్టబడి, అంటే చెరపట్టబడి హింసింపబడి దోచబడుచున్నాడు. అంటే ఉదయం చెప్పంటే చంపకుండా అన్ని శిక్షలు చేస్తున్నాడు అన్నమాట. బబులోను కానీ అదే పార్సికం కానీ వీళ్ళు ఎవరు వచ్చినా కానీ జస్ట్ వీలైతే వాళ్ళని చంపడమో లేకపోతే వదిలేసేవాళ్ళు. ఈయనేంటి చంపకుండా మరీగా వాళ్ళకి అంతలాగా హింస పెడతాడు అన్నమాట. అగ్నిలో పడేయటం, కొట్టడం, పొడవటం, అలా విధంగా చాలా చిత్రహింసలు పెడతాడు అన్నమాట. కాబట్టి ఇదంతా ఎంతకంటే ఎంత టైం అంటే నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులో కొందరు కూలెదరు. కాబట్టి కొంతకాలము అంటే ఎంత అంటే కొంతకాలం అన్నాడు కదా, నిర్ణయ కాలం అన్నాడు. అంటే ఎన్ని రోజులు అంటే సుమారుగా ఈయన ఎప్పటిదాకా ఉన్నాడు దాన్ని బట్టే ఇక్కడ నిర్ణయ కాలం అన్నమాట. కాబట్టి సుమారుగా 3 నుంచి 3.5 సంవత్సరాలు వాళ్ళు ఆ శ్రమకాలం భరించాల్సి వచ్చిందన్నమాట. ఎవరు? ఇశ్రాయేల్ వారు, యూదులు అన్నమాట. కాబట్టి ఆ ప్రవచన చోటు ఎక్కడంటే ఆ టైం పీరియడ్ క్రీస్తుపూర్వం 167 నుంచి 164, సుమారుగా 3 నుంచి 3.5 సంవత్సరాలు. కాబట్టి ఈ దానియేలు గ్రంథం 11 అధ్యాయం 34 చూసుకుంటే వారి కృంగిపోవు సమయందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు అట్లా చెప్పి వారిని హత్తుకుందురు కానీ, కాబట్టి వాళ్ళని ఇక్కడ హత్తుకుందురు అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళను కొంతమంది మిక్కాయులని, అదేవిధంగా కొంతమంది యూదావారు మదతీయులు కొంతమంది లేచి వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. కానీ ఆ సపోర్ట్ కూడా వాళ్ళు కొంతవరకు వాళ్ళకి ఇస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు మేము వాళ్ళ మద్దతు అని చెప్పేసి వేరే వాళ్ళు వాళ్ళని చేస్తారంటే హతమారుస్తూ ఉంచారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మక్కబీయులు అదేవిధంగా చాలామంది వాళ్ళకి సపోర్ట్ ఉన్నా కానీ అక్కడ ఇచ్చక మాటలు చెప్పి కాని వారు, దేవుణ్ణి నమ్మని వారు, గ్రీకులకి అంత్యొక 4కి ఏ విధంగా అయితే దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా దేవుని బిడ్డల్ని ఆటోమేటిక్గా వీళ్ళని అణిచివేస్తూ వస్తారన్నమాట. కాబట్టి వాళ్ళకి నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు పవిత్రపరచుటకు బుద్ధిమంతులో కొందరు కూలెదరు. కాబట్టి ఇక్కడ మనం మెయిన్గా మనం చూసుకుంటే చివరిగా ఇక్కడ వీళ్ళు మాటకి ఏమంటే దేవుడి తప్ప మాకు ఇంకెవరు లేరు అనే దేవుడినే ముందు పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ జ్ఞానవంతులు, బుద్ధిమంతులు
ఆయన పెట్టిన దానికి ఓపికతో కనిపెట్టుకుని ఉన్నారు కాబట్టి దేవుడు పరీక్ష కాలమందు వీళ్ళు కొంతమంది హతులయ్యారన్నమాట. కాబట్టి మనకి కొత్త నిబంధన కూడా తెలుసు. దేవుని యందు హతులైన వారు స్టెఫెన్ మనకి రాళ్ళతో చంపబడ్డాడు. అతను కూడా ఆయన హతసాక్షి అయ్యాడు. దేవుని శిష్యులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. అదేవిధంగా మనం చూసుకుంటే నిర్ణయ కాలం అంటే శ్రమ కాలం ముగింపు మాట. కాబట్టి ఆ నిర్ణయం కాలం వరకు అంటే ఆ శ్రమకాలం ముగింపు వరకు, అంత్యకాలం అంటే ఆ శ్రమకాలం కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళు ఆ పరీక్షలన్నిటినీ ఖచ్చితంగా తట్టుకొని నిలబడాల్సిందే. కాబట్టి ఇక్కడ అంత్యొక 4 చిన్న కుమ్మైన కానీ ఆయన మెల్లిమెల్లిగా ప్రసిద్ధి చెంది టోటల్గా మెయిన్గా ఇక్కడ ఎవరి మీద ఎక్కువ అటాక్ జరిగిందంటే ఇశ్రాయేల్ వారి మీద, యూదుల మీద మాట. కాబట్టి దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్నవారు ఎవరంటే ఇశ్రాయేల్ వారు, యూదులే. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడు ముందుగానే ఆయన తనకిష్టమైన జనాంగం వాక్యం కూడా ఇచ్చింది ఆ జనాంగే. కాబట్టి వాళ్ళకి జరగబోయే 300-400 సంవత్సరాలు జరగబోయేది కూడా చెబుతుంది ఆ జనాంగే. చూడండి దేవుడికి వాళ్ళంటే ఎంత ఇష్టమో. కాబట్టి ఇక్కడ దానియేలేమో పాలస్తీనా 539, 538లో ఉన్నాడు. కానీ ఇదంతా మనం మాట్లాడుకున్నప్పుడు 167, 165 సుమారుగా 300-400 సంవత్సరాల దగ్గరలో మాట్లాడుకున్నాం. కాబట్టి అన్ని సంవత్సరాలు జరగబోయేది దేవుడు తన ప్రజల్ని, తన ఇష్టమైన ప్రజలు జరగబోయే శిక్షాకాలం, పరీక్షాకాలం కూడా వాళ్ళు ముందుగా దేవుడు అలర్ట్ చేస్తున్నాడు, సెటరేట్ చేస్తున్నాడు. ఇది పరిస్థితి, ఈయన వస్తే ఇలా జరిగిద్ది, ఇది వస్తే ఇలా జరిగిద్ది. అప్పుడు నా మాటలు మీరు గుర్తుంచుకొని దానియేలు నువ్వు రాయ్ అని గాబ్రియల్ దాదా చెప్పిస్తున్నాడు. దానియేలు రాసేస్తున్నాడు. ఎందుకంటే విన్నది మనకి ఇవాళ చెప్పింది వచ్చేవాళ్ళని పడితే గుర్తుండదు. దానియేలు ఎక్కడ మర్చిపోతాడు? రాత్రి దానియేలు వెళ్ళిపోతాడు, ఇక్కడే ఉండిపోడు కదా. కాబట్టి రాసించితే ఈ ప్రవచన భాగం కానీ, ఈ వాక్యాలు కానీ తర్వాత వచ్చే జనాంగం చదివి దాన్ని విని ఆటోమేటిక్గా వాళ్ళు అలర్ట్ అవుతారు, సిద్ధపడతారు, నిరీక్షిస్తారు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ మాటలన్నీ మా కొరకే రాయించాడు అనేసి వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళ నిరీక్షణకి దేవుడు గాబ్రియల్ దూత ద్వారాగా దేవుడు రాయించాడనమాట. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే ఏలియా, ఎలీషా మీ అందరూ బాగా తెలుసు. ఏలియా ఉన్నంత వరకు ఎలీషా అసలు ఏమనుకోవాలి. ఎప్పుడైతే ఏలియా వెళ్ళిపోయాడో అప్పుడే ఎలీషా టైం స్టార్ట్ అయింది. అదేవిధంగా మోషే ఉన్నంత వరకు యెహోషువ ఏం లేదు, మోషే కిందే ఉన్నాడు. ఎప్పుడైతే మోషే వెళ్ళిపోతున్నాడో అప్పుడే యెహోషువకు చెప్పాడన్నమాట. కాబట్టి అప్పుడు మోషే తన పని స్టార్ట్ చేశాడు. కాబట్టి దేవుడు ఏ సమయమైనా, అదేవిధంగా యేసు ప్రభు ఉన్నంత వరకు శిష్యులు గుప్ చాప్ సైలెంట్గా ఉన్నారు. ఆయన ఏదో చేస్తాడో మేము చూస్తాం, ఆయన ఏదో పెడుతున్నాడో తినడం అనే ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆరునాడే పైకి వెళ్ళిపోయాడో అప్పుడే శిష్యులు లేచారు. అపోస్తులు ఆ వాక్యాలు కానీ, వాళ్ళు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు కానీ, ఆ పేతురు ఒకేసారి 3000 మందికి బాప్టిజం ఇవ్వటం కానీ అవన్నీ తర్వాత. కాబట్టి ఒక మనిషి ఎప్పుడైతే పరీక్షకి లోనై ఆరునాడే వెళ్ళిపోయాడో, లేకపోతే దేవుడు తీసుకెళ్ళిపోయాడో ఆటోమేటిక్గా ఆ పని, ఆ బాధ్యత ఆటోమేటిక్గా దేవుడు ఎవరు నిలబెట్టుకోవాలంటే వాళ్ళు నిలబెట్టుకున్నాడు. ఇక్కడ దానియేలు గ్రంథం మనం చూసుకుంటే ఇక్కడ బుద్ధిమంతులు అనేకులు, కొందరు కూలెదరు. కాబట్టి వాళ్ళు చనిపోయారు కదా, ఇంకా అదేంటే తర్వాత జనాంగం దేవుడు ఇంకా వాళ్ళని బయలుపరిచి ఇంకా మాటలు రాయించి మన చెంతకి ఇక్కడ మనల్ని ఏం చేస్తాడంటే ఆయన భద్రపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆత్మీయంలో మనం ఏమాత్రంగా మన ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ ఏదైనా జరిగినా కానీ మనం ఎలాగంటే విశ్వాసంతో నిలబడే వాళ్ళంగా ఉండాలి. ఆ పరీక్షకి ఏమాత్రం మనం పడిపోయే వారంగా ఉండగలరు. అరే ఆయన ఉంటే ఇంతవరకు ఇలా చూసుకున్నాడు, ఇప్పుడు ఆయనే లేడు, మా పరిస్థితి ఏంటని మనం ఏమాత్రం నిరాశపడకూడదు. ఏలియా ఉన్నంత వరకు ఎలీషా అట్లాగే ఉన్నాడు. ఏలియా కంటే ఎలీషాని దేవుడు బలంగా వాడుకున్నాడు. అదేవిధంగా మోషే ఉన్నంత వరకు యోషువ ఏం చేయలేదు. కానీ మోషే తర్వాత యోషువని ఏ విధంగా అయితే వాడుకున్నాడో, దేవుడు ఏ విధంగా అయితే బలపరిచాడో, ధైర్యపరిచాడో మనల్ని కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో అదేవిధంగా తన వాక్యం ద్వారా మనల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడన్నమాట. కాబట్టి మనం సమస్యలను చూసి, ఇబ్బందులను చూసి ఏమాత్రం భయపడిపోకూడదు. కాబట్టి ఒక మాట ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏ విధంగా అయితే హతసాక్షులను మనం మాట్లాడుకున్నామో, ఏ విధంగా అయితే మనం ఈ చివరిలో మనం ఎంతోమంది స్టెఫెన్ కానీ, ప్రభు క్రీస్తు అయిన తన పరిచయం చేసిన తన శిష్యులైన 12 మంది ఏ విధంగా అయితే ఒక్క ఇస్కరియోతు తప్ప అందరూ హతసాక్షులు అయ్యారు. కానీ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికల్లా ఒక దేవుని కోసం ఒక విశ్వాసి కూడా హతసాక్షి అనేసి ఒక సంఘంలోని పెర్గమంలోని ఒక సంఘం గురించి
ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 2:12 నుంచి ఉంటుంది చూడండి అన్నమాట. పెర్గంలో ఉన్న సంఘం దూత ఇలాగు రాయము, వాడిన 2 అంచుల ఖడ్గం గలవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదను, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసే ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన ఎవరంట, అంతిప అనే వాడు మీ మధ్య చంపబడిన దీనిలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదను. కాబట్టి ఇక్కడ ఆ సంఘంలో ఇక్కడ అంతిప అని అతను హతసాక్షిగా అయ్యాడు, కానీ ఆ సంఘం ఏమాత్రం డౌన్ అయిపోలా, ఇంకా ఆత్మీయలో ఇంకా బలపడింది, ఇంకా పైకి లేచిందన్నమాట. కాబట్టి మనం కూడా ఏ విధంగానూ ఇక్కడ మనం ఏ విధంగా అయితే హతసాక్షులు మనం చూసుకుంటున్నామో, కాబట్టి దేవుడు తనకిష్టమైన ప్రజల్ని ఆటోమేటిక్గా తీసుకుంటాడు. కాబట్టి ఆయన చిత్తంలో అది జరుగుతుందన్నమాట. కాబట్టి మనం దేవుని నిందించే వారంగా ఉండకూడదు, దాన్ని మనం స్వీకరించే వారంగా ఉండాలి. అది అంతా దేవుని చిత్తంగా జరిగిందని మనం అనుకున్నాడు. ఏబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది అన్నమాట. 1:21 ఒక మాట ఉంటుంది, దాన్ని చదువుకొని నేను ముగిస్తాను. యోబు 1:21 రెండో భాగం మాట చదవమ్మా. యోబు గ్రంథం 1:21 మాట ఉంటుంది. ఆ మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకే. కాబట్టి ప్రతి దాన్ని మనం దాని అలాగా స్వీకరించేవారుగా, దాన్ని మనం ఆయనకి స్తుతి చెల్లించేవారంగా ఉండాలి. అంతేగాని దేవుడు ఇలా చేసాడంటే అని దేవుని మనం నిందించే వారంగా ఉండకూడదు, అదేవిధంగా దాన్ని మనం చేసే వారంగా ఉండకూడదు. కాబట్టి మోషే గారు ఏ విధంగా అయితే ఆ విధంగా తన ప్రజల్ని నడిపించాడో, తర్వాత యెహోషువ కూడా అంతే విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఐగుప్తు నుంచి కానానికి నడిపించాడు. అసలు మోషేయే నడిపిస్తాడు అనుకున్నాం చివరి దాకా, కానీ మోషేకి ఆ భాగ్యం రాలా, యెహోషువకు వచ్చింది. కాబట్టి మనం ఏ విధంగా చూసుకున్నా కానీ ఇక్కడ నిర్ణయ కాలం అంటే దేవుని నిర్ణయ కాలం మాట. కాబట్టి మనం ఏ విధంగా అయితే యోసేపు ఆ ఐగుప్తుకి వెళ్ళిపోగానే ప్రధాన అయిపోలా, అక్కడ కూడా చాలా శ్రమలు ఇబ్బందులు అన్నీ పడిన తర్వాత ఆయన ప్రధాని అయ్యాడు. కాబట్టి మనం అన్నీ వెమ్మటమ్మటనే జరిగిపోవంటే దేవుడు పరీక్ష కాలాన్ని మనం స్వీకరించేవారు ఉండాలి, దాన్ని స్వాగతించేవారంగా ఉండాలి, దానికి ఆయన మనం స్తుతి చెల్లించేవారంగా ఉండాలి. కాబట్టి మనం ఆయన్ని మహిమపరిస్తేనే దేవుడు దాన్ని బట్టి మనల్ని ఏం చేస్తాడంటే, వీళ్ళు నా విశ్వాసంలో ఎంత దిట్టుగా ఉన్నారని ఆయన మనకు ఉంచిన మేలులు అత్యధికంగా చేస్తాడనమాట. కాబట్టి ఈ దానియేలు గ్రంథం ఈ 11వ అధ్యాయం మనం ఏదైతే మనం 29 నుంచి మనం 35 వరకు మనం చూసామో, ఈ మాటలో ముఖ్యమైనది ఏంటంటే తనకిష్టమైన వాళ్ళు. కాబట్టి దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించే వారంగా ఉండాలన్నమాట. ఇక్కడ అనేక మంది ఆయన నమ్మిన వారే, ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారే మన కోసం ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన తన ఇష్టంగా ఏమాత్రం ఇక్కడ చేయలే, అంతా ఎవరి ఇష్టంగా చేయించాడు, తండ్రి ఇష్టంగా జరిగించాడు. కాబట్టి తండ్రి ఏదైతే తన చిత్తంగా ఇష్టపడ్డాడో ఆ విధంగా జరిగించాడు. మనకి తండ్రి ఎవరు? పరలోకం ఉన్న తండ్రే మన తండ్రి మాట. కాబట్టి మనం కూడా జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనల్ని నన్ను ఎరిగితే నేను ఏర్పరచుకున్నా అన్నాడు. కాబట్టి ఈ భూమి పుట్టక ముందే మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఆయన పని చేసే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇబ్బందులు శ్రమలు వాటిని చూసి మనం ఏమాత్రం చెదరకుండా పడిపోకుండా దేంట్లో విశ్వాసంలో ఇంకా ఆత్మీయతలో మనం పెరిగే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ 2025లో మనం దానియేలు గ్రంథంలో ఇంకా ఒక 2-3 భాగాలను కంప్లీట్ చేస్తాం. మ్యాక్సిమం ఈ జనవరిలో కంప్లీట్ చేస్తాను. కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే మనం విశ్వాసంలో బలపడే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుని దించుకొని సమయం పాస్టర్ గారు చెప్తున్నాను. సమయం అయిపోయింది. దీంట్లో నాకు అర్థమైంది, ఇశ్రాయేలు వారు పైన వారు కింద వారు కొట్టుకున్నప్పుడు మధ్యలో నలిగిపోయేది ఎవరంటే ఇశ్రాయేలు వారు. దానికి కారణం ఏంటంటారంటే, ఇశ్రాయేలు వారు
ఎవరు వస్తే అటు వెళ్తున్నట్టుగా తప్పదు. ఎవరు ఆధిక్యంలో ఉంటే వాళ్ళ వైపు వెళ్తూ, వీళ్ళ ఆధిక్యం వీళ్ళ ఆధిక్యంలోకి వెళ్తే వీళ్ళకి ఇటువైపు వస్తూ ఈ విధంగా ఉన్నారు. దీంట్లో మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇశ్రాయేలు వారు కూడా ఆనాడు మోషే ఆయన ఆధిపత్యంలో ఉన్నప్పుడు మధ్యలోనే కొంతమంది లయమైపోయినట్టుగా మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే వారి దగ్గర కూడా స్థిరమైన మనసు లేకపోవడం. మోషేని ఏ విధంగా నిందించారు? మాకు ఐగుప్తులో సమాధులు లేవా అంటే దీనికి కారణం ఏంటంటే బాగున్నంతసేపు లేనంతసేపు లేదు లేదు అన్నారు. అయ్యా ఆహారం కావాలంటే పరలోకం నుంచి మన్నా కురిపించినప్పుడు అబ్బా చక్కని ఆహారం పెట్టే మోషే అన్నారు, బాగానే ఉంది. ఎంతసేపు మాకు కాకరకాయలు కేకరకాయలు అన్నారు, బాగానే ఉంది. పొరేల వర్షం తర్వాత ఇవన్నీ చేసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోనీ మోషే ఏమన్నా ప్రత్యేకమైన వ్యవసాయం చేస్తూ వాళ్ళకి ఏమైనా ఇచ్చేస్తున్నాడంటే లేదు. కానీ వాళ్ళ పరిస్థితిని వాళ్ళు గమనించట్లేదు. ఎవరు? ఇశ్రాయేలు వారు గమనించగా ఆయన ఏం చేస్తున్నారంటే నిందిస్తున్నారు, శోధిస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర మనకు తెలిసింది ఏంటంటే స్థిరమైన మనసు లేదు. స్థిరమైన మనసు లేని వాళ్ళు వాళ్ళొకడు. మరి పాత నిబంధనలో, మరి కొత్త నిబంధనలో మన స్థిరమైన మనసు లేని వాళ్ళు ఎవరు అన్నట్లయితే ఎవరని చెప్పగలమంటే పేతురు. పేతురు ఏం చేశాడు? ఈయన ఏమన్నా పేతురుని దేవుడు నా సేవకు వచ్చామని చెప్పాడా? ఒక అద్భుతమైన కార్యం చేయగానే వాళ్ళ ధోరణులు అవన్నీ విడిచిపెట్టి ఏం చేశారు? వచ్చేసారు, చూశారు, బాగుంది, బాగుంది బాగుంది, అమ్మో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు దగ్గరికి ఒక్క మాట మాట్లాడితే చాలు గొప్ప కార్యాలు చేస్తాడు అనుకున్నారు, వచ్చేసారు, బాగానే ఉంది. అయితే ఏం జరిగిందయ్యా అన్నట్లయితే ఆ పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఏమైపోయాడంటే తిరిగి తన ఇదివరకు ఏ పని చేసేవాడో అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడుంది అన్నట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే 15వ వచనం చూసిన తర్వాత చూస్తుంటే కొన్ని మాటలు 14 చూద్దాం. యేసు సీమోను పేతురుని చూసి మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లల మేపు అంటే ఏంటి? గొర్రె పిల్లల మేపు అంటే ఈయన చెప్పిన పని మానేశాడు. ఏం చెప్పాడు ఇదివరకు? మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ తిరిగి చేపల్లోకి అయితే నేను చెప్పిన పని చెయ్యి, నన్ను ప్రేమించున్నావా? అయితే రా, ఏం చేస్తావంటే నా గొర్రెల మేపు. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయావు? చేపలు మేపడానికి, మళ్ళీ చేపలు తెచ్చుకోవడానికి సముద్రంలోకి వెళ్ళిపోయారు. సముద్రం అనగా మనకు తెలుసు లోకంలోకి వెళ్ళిపోయి ఏదో సంపాదించాలి. ఇక్కడ మరలా చూసినట్లయితే యోహాను కుమారుడు అంటే ఇప్పటికైనా కానీ ఆ యొక్క వలలు లేక ఆ ధోనిలు విడిచిపెట్టి చేస్తానయ్యా అంటున్నాడు, కానీ అవి మాత్రం విడిచిపెట్టట్లేదు. మొదటిసారి రెండోసారి కూడా జరుగుతుంది అదే. కాబట్టి మనము కూడా ఇంకా మూడోసారి చూస్తే నువ్వు సమస్తం నెరిగిన వాడువు, తిరిగి ఆయనకే ఏం చేస్తున్నాడంటే మెసేజ్ ఇస్తున్నాడు. ఎవరో? పేతురు. మనము కూడా కొన్ని విషయాల్లో దేవునికి మనం మెసేజ్ ఇచ్చేవారుగా ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఏమైందంటే స్థిరమైన మనసు మనకు కావాల్సింది ఏంటి? స్థిరమైన మనసు. కష్టాలు వస్తాయి, శ్యామ చెప్పినట్టుగా ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, వాటన్నిటిని ఎదిరించాలంటే మనకి ఏం కావాలి? స్థిరమైన మనసు. నిన్నటి వరకు కూడా చూస్తే లోకంలోకి వెళ్ళాం, అక్కడ పరిస్థితి ఏదో మనం ప్రార్థనలు అనుకున్నాం, తీరా చూస్తే లోకాశలు అక్కడ వాళ్ళతో మనం ఏ విధంగా కలిసిపోగలం? కలిసిపోకూడదు. కాబట్టి అక్కడికి వెళ్ళామని అక్కడ, ఇక్కడికి వచ్చామని ఇక్కడ పేతురులాగా మనం జీవితాలు జీవించకూడదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చాడు? పాపుల దగ్గరికే వచ్చాడు, కానీ ఆయన పాపులు మాత్రం ఏమాత్రం పాప కార్యాలు చేయలేదు. మనము కూడా స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ దేవుడు నాకేదో గొప్ప కార్యం చేసి నాకేం చేశాడు, ఏం చేసి ఎప్పుడు నాకేమీ చేశాడు అన్నది అనకంటే నేనేమి చేశాను అది చాలా చప్పట్లు కూడా ఒకసారి దేవుని మహిమపలుద్దాం. ఈ సంవత్సరం మొత్తంలో దేవుడు నాకేమి చేశాడు కాదు, కానీ నేను దేవునికి ఏమి చేశాను. ఇష్టలుగా బ్రతకాలి అన్నాడు కదా. తన బిడ్డలకు ఇష్టమంటే మరి దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఎప్పుడో ప్రవర్తించామా? తనకి ఇష్టమైన బిడ్డలనే ఆయన చేర్చుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడు, రైట్. కానీ
ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం ఎప్పుడైనా బ్రతికామా? ఎలాగా ఆయనకి ఇష్టం బ్రతకాలంటే ఎలాగా? కాబట్టి స్థిరమైన మనసు విన్నంతసేపు వాక్యం వింటాం. బాగుంది ఈరోజు దేవుడు పలానా వ్యక్తితో దేవుడు నాతో మాట్లాడాడు, బాగుంది బాగుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కింద కూర్చొని మనం టిక్లు వేసేవాళ్ళమే, మార్కులు వేసేవాళ్ళమే. శ్యామ్ బాగా చెప్పాడు, తర్వాత పాస్టర్ గారు కూడా పర్లేదు, ఆ తర్వాత ఎఫ్సీ పర్లేదు. కాదు, నీకు మార్కులు పడుతున్నాయా? నువ్వు ఎదుటోళ్ళకి మార్కులు వేస్తున్నావు బాగుంది, కానీ నీకు మార్కులు పడుతున్నాయా? ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆ దృష్టితో మనం ఆలోచిస్తామో దేవుడు తప్పకుండా మన ప్రేమ అయినా కానీ మనలో ఏ మంచి లేకపోయినా ఆయన ప్రేమ మాత్రం మనల్ని విడిచిపెట్టట్లేదు. అందువల్ల కదా మనం క్షేమంగా ఉన్నాం. ఆ కారణం చేత మనం ప్రేమించే వారముగా, ప్రభా ఇప్పుడు వరకు నాకు ఇవ్వలేదయ్యా అడుగుతున్నావు, అసలు నీకేమి ఇచ్చానయ్యా అని ఒక్కసారి నన్ను ఇష్టపడుతున్నావు, బాగుంది, నిన్ను ఇష్టపడి నేనేం చేస్తున్నానయ్యా? ప్రతి ప్రశ్నలు మనలో మనమే తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే దేవుడు తప్పకుండా మన హృదయ అంతరాత్మతో ఘోషించి జవాబు మన హృదయంలోంచి ఆయనే రప్పిస్తాడు. ఆ కారణం చేత ఏ విధంగా ఇజ్రాయేల్ వారు తన వారు అయ్యారో, తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఇజ్రాయేల్ వారు ఒక స్థిరమైన మనసులోకి వచ్చేసారు. ఆ కారణం చేత ప్రపంచ దేశాలు ఒకటైపోయినా కానీ ఏమీ ఒక్కడు కూడా పీకలేకపోతా ఉన్నాయి. కారణం ఏంటంటారంటే స్థిరమైపోయారు. మా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. గత జీవితంలో చరిత్రలో చూస్తూ ఉన్నాం. అది పాతకాలం చరిత్ర కాదు, ఇప్పుడు నూతన కాలంలో ప్రపంచానికే ఒక వణుకు పుట్టిస్తున్నారు ఇజ్రాయేల్ వారు. నువ్వు ఎన్ని కనుక్కో, దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేల్ వారిని కాపాడేవాడు కునుకడు. ఒకప్పుడు యాకోబు వంశస్థులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ వారుగా చేశాడు. ఒకప్పుడు స్థిరత్వం లేదేమో, ఇప్పుడు దేవుడు మనకు స్థిరత్వాన్ని ఇచ్చాడు. చిన్న సంఘమైనా ఉన్న మనమైనా ఎవరో రావాలి ఏదో చేయాలని ఆశించక్కర్లేదు. ఉన్న మనము ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుద్దాం. ప్రభువా ఇంకా నాలో ఇష్టం లేని ఇంకేమున్నాయి తీసివేయి, నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాను, ఆ విధంగా బ్రతుకుతాను అని ఎప్పుడైతే మన హృదయంలో దృఢమైన నమ్మకం కలిగి ఉంటామో తప్పకుండా దేవుడు మన పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మిక్కులుగా ప్రేమిస్తున్న ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఇశ్రాయేలు వారు అనేక విధాలుగా నిన్ను హింసించిన, నీకు ఇష్టం లేకుండా జీవించిన నీ అనాది సంకల్పంలో ప్రభువా ఏ ఒక్క మనిషి కూడా, ఏ ఒక్క నరుడు కూడా అగ్నికి ఆహుతి కాకూడదనే ఉద్దేశంతో ప్రభువా పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయాలని చివరి వరకు నువ్వు ఈ లోకంలో ప్రయాసపడ్డావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ ఇష్టమైన ప్రియమైన ఆ యొక్క పేతురు కూడా ఎంతగానో నీ మాటను ప్రభువా నువ్వు విడిచిపెట్టు అని చెప్పకముందే అన్ని విడిచిపెట్టి వచ్చినవాడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఏదైతే విడిచిపెట్టాడో వాటిని పట్టుకోవడానికి, వాడితో స్నేహం చేయడానికి, వాడితో మరి జీవనోపాధి నింపుకోవడానికి వెళ్ళిపోయాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నామంటే మళ్ళీ ప్రేమిస్తున్నాను అంటున్నాడు. వాడిని విడిచిపెట్టకుండా మేము కూడా విడిచిపెట్టే వారికి ఉండడానికి సహాయం చేయి. నీకు ఇష్టంగా ఉండడానికి కృప చూపించు. వెళ్ళి నా గొర్రెల మేపు, నిజమైన గొర్రెలే కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన అన్నావు కదా ప్రభా, మా కోసం వచ్చి నువ్వు ప్రాణం పెట్టి వెళ్ళిపోయావు నాయన. ఎంత గొప్ప కార్యం చేసావు. నిజమే ప్రభా, ఇప్పుడు కూడా మాలో ప్రశ్న, ఇంతకాలం వచ్చావు, నువ్వు మాకేం చేసావు అంటున్నావు, కానీ నీకు మేము ఏం చేసామన్నట్లయితే జవాబు లేదు ప్రభా. అటువంటి వారిగా కాకుండా నీ వారిగా ఉండడానికి సహాయం చేయి, నీ కృపలో బలపరచు. ఎంతమంది అయితే ఈ యొక్క టీవీలో లేక హోలీ వాయిస్ చర్చ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో వారందరికీ ఒక నిజమైన మార్పు, స్థిరత్వాన్ని కల్పించు ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు నైనా. నిజమే, ఇక్కడ కూడా ఒక దీపస్తంభం ఉందని ప్రభా, ప్రపంచంలో చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఈ రాష్ట్రంలో ఎవరు చూస్తున్నారో ఎవరు చూడలేదని కాదు, కానీ ప్రభా నీ వాక్యం ఏదో ఒక రోజున ఎవరినొకరిని తడుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేస్తుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. తద్వారా ఎవరి కోసమే కాకుండా మమ్మల్ని మేము స్థిరమైన మనసు కలిగి ప్రభు మాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునే వరకు సహాయం చేయి. ఎప్పటి వరకు? నీ రాకడ వరకు, మా పోకడ వరకు ఇటువంటి స్థిరమైన మనసు కలిగి ఉండడానికి కృప చూపించు. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. దానియేలు గ్రంథంలో కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ వస్తున్నావు ప్రభువా. ఇంకను అనేక విధాలుగా నూతనమైన అంశాలు మా యొక్క హృదయాల్లో పదిలపరుచుకునేలాగా కృప చూపించు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించు. ఈ రాత్రికాల సమయంలో ఎవరు వాళ్ళు వెళ్తుండగా నీ కృపగల చేతికి అప్పగిస్తున్నాను. కృపలో బలపరిచే క్షేమకరం ప్రయాణం దయచే. దూర ప్రాంతంలో ఉన్న మా బంధువులు, స్నేహితులు వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా నిన్ను ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా.
ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసేవాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏదేమైనా కానీ నువ్వు నాకు ఇచ్చిన పని, నువ్వు మాకు ఇచ్చిన పని ప్రభా, స్థిరము కలిగి ఆ పని చేయడానికి సహాయం చేయి. నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటూ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చేయించుకుంటూ ప్రభు యేసు నామములో స్తుతించి ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు క్రీస్తు ఎల్లవేళ జయం కలుగును గాక. ఆమేన్.